వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డికి కుడిభుజం లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఉన్న భూములు ఎలా దోచుకున్నాడో చూసాం. ప్రభుత్వం మారగానే ఎక్కడ తమ బండారం బయటపడుతున్న భయంతో మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న దస్తావేజులు మొత్తం తగలబెట్టించాడు రామచంద్రారెడ్డి. దాంట్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు మునిరత్నం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిఏ ఒక అతను. వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు బెయిల్ కోసం. యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ కేసు పూర్వపరాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాఘాతాలు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు. మన వీక్షకులకు పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద పుడింగ్ అని చెప్పి ప్రచారం ఉంది. ఆయన సుమారుగా 20,000 ఎకరాలకు పైగా దోచుకున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ బయటపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం మారగానే ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్ తగలబెట్టించాడు. ఆ కేసు సందర్భంగా దాంట్లో పాల్గొన్న నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్తే బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాఘాతాలని, ఆక్రమించుకున్న భూముల్ని, ఫైల్ దహనం కేసుని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది బ్రహ్మగారు, ఈ సంఘటన అప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 10 రోజులు, 6 రోజుల లోపు జరిగిన సంఘటన. ఇది చాలా ప్రకంపనలు సృష్టించింది. అంటే సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు రూమ్ తగలబడిపోవటం, నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు కోర్టులో ఆ ఫైల్ ఎట్లా మిస్ అయిందో ఇది కూడా దాదాపు అలాంటి సంఘటనే. ఎందుకంటే పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఎస్ఐండ్ భూములు ఆక్రమించాడని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఈ ఎస్ఐండ్ భూములకి, ప్రభుత్వ భూములకి సంబంధించిన ఎక్కువ రికార్డు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంది. 20,000 ఎకరాలు. తర్వాత నిన్న వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు కూడా చాలా దీని తీవ్రతను అద్దం పడుతున్నాయి. అసలు రికార్డు రూమ్లో ఎట్టా మంటలు పుట్టినవి, ఎలా దగ్ధమైంది, అది అంత ఈజీ విషయమా అని అడిగింది. రెండోది, ఈయన తరపున ఎవరైతే వంకిరెడ్డి మాధవరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ, మరొక వ్యక్తి మునిరత్నం వెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అడిగారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కేసు తీవ్రత దృష్ట్యా, దాంట్లో ఉన్న వీళ్ళ పాత్ర దృష్ట్యా సాధ్యం కాదని చెప్పింది. దాంతో తృప్తి పడని వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు తరపున, వాళ్ళ తరపున ఒక లాయర్ గారు వాదించాడు, ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుద్రా కూడా వాదించాడు. వాళ్ళు ఏమి స్టాండ్ తీసుకున్నారంటే, ఈ సంఘటన జరిగినప్పుడు ముందస్తు బెయిల్ కోరిన వ్యక్తుల్లో ఒకరు విదేశాల్లో కూడా ఉన్నారు, కేవలం ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడనే ఉద్దేశంతో ఈ కేసులోకి లాగారని చేసిన వాదంతో సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఆయన విదేశాల్లో ఉన్నా కూడా ఇలాంటి అంశాల్లో మేము మినహాయింపు ఇవ్వలేము, ఈ విచారణ నుంచి తప్పించజాలం కూడా చెప్పింది. తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా మేము ఉపసంహరించజాలం, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని కూడా స్పష్టంగా చెప్పింది. దానికి తోడు ఇది ఒక కుట్ర కోణంతో జరిగిందన్న భావన సుప్రీంకోర్టు నిన్న వీళ్ళ ముందస్తు బెయిల్ తిరస్కరణ సందర్భంలోనే భావాన్ని వ్యక్తం చేసింది. అది చాలా తీవ్రమైన అంశం. వాళ్ళ ముందున్న సాక్ష్యాధారాలు, సిద్ధార్థ లుద్రా గారి వాదనలు విన్న తర్వాత ఇది ఖచ్చితంగా రికార్డుల్ని మాయం చేయటానికి చేసిన ఒక రాజకీయ కుట్ర. ఇది భారీ అంచనాలతో చేశారు వీళ్ళు. తర్వాత వీళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు కూడా చిన్న విషయాలు కాదు. కాబట్టి ఇటువంటి కేసులో ముద్దాయిల్ని గనక మానవతా దృక్పథంతోనో లేకపోతే ఉదాసీనతతోనో గనక బెయిల్ ఇస్తే ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ప్రభుత్వానికి, ప్రజలకి తీరని నష్టం జరుగుతుంది అన్న భావన స్పష్టంగా నిన్న సుప్రీంకోర్టు జడ్జెస్ వ్యక్తం చేశారు. అందువల్లే వాళ్ళు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వటం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పడంతో పాటు, అసలు ఒక రికార్డు రూమ్లో ఒక పటిష్టంగా భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న సాట ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించడమే అనుమానాస్పదంగా ఉంది. వీళ్ళ పాత్ర కాదని అంటానికి వీలు లేదు. దీని వెనకాల ఎవరున్నారు అని తెలియాలంటే ఈ కేసులో ఇంకా తీవ్రంగా విచారణ చేయాల్సిన సందర్భం ఉంది, అవసరం ఉందని కూడా పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేయండి అని. కాబట్టి వీళ్ళకి ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి వీళ్ళు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అరెస్ట్ చేసి వీళ్ళ పాత్రని, వీళ్ళతో పాటు ఇంకెవరున్నారు దీని వెనకాల, ఎందుకు ఇటువంటి ప్రయత్నం వీళ్ళు చేయాల్సి వచ్చింది, దీనివల్ల అంతిమ లబ్ధిదారు ఎవరు, వీళ్ళు భూ కబ్జాదారులు అని అనలేము, కాకపోతే వీళ్ళని ఒక పనిముట్లుగా ఉపయోగించుకుని వాళ్ళు లబ్ధి పొందారు. ఆ అంతిమ లబ్ధిదారు ఎవరు, మీరు ఈ చేయటానికి మీరు ఎంత తీసుకున్నారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, మీకు సహకరించిన వాళ్ళు ఎవరు, ఇందులో
ఇంటి దొంగలు కూడా ఉన్నారండి. రెవెన్యూలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. రెవెన్యూలో వ్యక్తులు లేకపోతే అన్ని వేల ఎకరాలు కబ్జా చేయడం కూడా కష్టం. రెండోది దాన్ని ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేయటం కూడా కష్టం. రెండోది అప్పుడు మీకు గుర్తుందో లేదో, అప్పుడు సిసోడియా గారిని కమిషనర్ ల్యాండ్ రెవెన్యూగా ఉన్న సిఎల్ఆర్ ఆయన్ని, తర్వాత ఆ రోజు డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు గారిని, మళ్ళీ తర్వాత తిరుపతి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతాధికారులు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన నిపుణులు పంపించారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు కాబట్టి అసలు షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉందా అని అంటే నిర్ద్వందంగా నిపుణుడు తేల్చి చెప్పాడు. అసలు ఆ రూమ్లో ఉన్న వైర్లు కానీ అవి కానీ ఏది షార్ట్ సర్క్యూట్తో జరగలేదు, ఇది మనుషులు చేసినటువంటి ఒక దుశ్చర్య అని ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చాడు. కాబట్టి అది రూల్డ్ అవుట్. తర్వాత సిసోడియా గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వయంగా వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, ఇలా కాదు, మళ్ళీ నేను ఇంకొకసారి కూడా వస్తాను, ఫలానా రోజు అని ముందుగా మేము పత్రికల ద్వారా మీకు తెలియజేస్తాము, కాబట్టి మీరందరూ కూడా స్పష్టమైన ఆధారాలతో రండి అన్నప్పుడు ఒక జాతర కింద వచ్చారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి విజ్ఞాపన పత్రాలు ఇవ్వలేరండి. ఇట్లా ఫిర్యాదు ఇవ్వాలంటే ఏ గ్రామం, ఏ సర్వే నంబరు, ఎంత విస్తీర్ణం, దాని ఓనర్ ఎవరు అనేది రాయాలి. ఇన్ని వివరాలతో ఇచ్చేటప్పుడు బోగస్ ఉండవు. అందులో కొంతమంది మాజీ పోలీస్ అధికారులు కూడా బాధితుల్లో ఉన్నారు. సిసోడియా గారు అన్నాడు, అసలు నా సర్వీసులో ఇంతవరకు ఇలా భూ కబ్జాలు జరిగినాయి అని ఇంతమంది ఫిర్యాదు ఒక జాతరలాగా వచ్చారని ఆయన చెప్పాడు సిసోడియా గారు. అంటే 20,000 ఎకరాలండి. అదే అన్న, చాలా మంది బాధితులు ఉన్నారు. తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా రికార్డులు లేకుండా చేసినందుకు ఒక 2 ఆర్డీఓలు కూడా ఆ రోజున సస్పెండ్ అయ్యారు. అప్పుడు ప్రజెంట్ ఆర్డీఓ, అంతకుముందు బదిలీ అయిన ఆయన కూడా ఆ రోజు అక్కడే ఉన్నాడు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజు. ఎందుకంటే వీళ్ళందరూ కూడబలుకుని చేసిన కార్యక్రమం అనేది ఒక కుట్రపూరితంగా అనేది అర్థమైంది. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఒక ముందస్తు బెయిల్ సందర్భంలో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ సిద్ధార్థ లోద్రా గారు తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయన వాదనలతోనూ అందులో ఉన్న కేసులో ఉన్న నిజాలతోనూ ఏకీభవించడం వల్లనే వాళ్ళకి ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించడం అది సబబే. మేము కూడా అదే చేస్తాం తప్ప మధ్యంతరంగా ఇటువంటి మినహాయింపులు ఇవ్వలేము. తర్వాత వీళ్ళు విదేశాల్లో ఉన్నామని చెప్పే వాదనలు కూడా నిలబడవని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్ళిన తర్వాత ముందస్తుగా ఏర్పాటు చేసుకుని వీళ్ళకి సమయానికి వాళ్ళు వెళ్ళిపోతారండి. కాబట్టి ఇటువంటి నేరాలు చాలా ముందుగా ప్రణాళిక ప్రకారం చేసిన విషయాన్ని పరోక్షంగా సుప్రీంకోర్టు అంగీకరించింది. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో బెయిల్ నిరాకరించడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విచారించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.